ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడు లాస్ట్ డే కావడంతో తరలి వచ్చిన భక్తులు మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు పొద్దున్న నుంచి ఈ క్రౌడ్ ఇట్లాగే ఉంది. మధ్య మధ్యలో విఐపీలు వారి కుటుంబాలు కూడా వస్తున్నారు. ఇప్పుడే జస్ట్ ఇంతకు ముందే సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు అండ్ మనవడు కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకొని పోయారు. వాళ్ళు అంతేకాకుండా ఇక్కడ లోకల్ నాయకులు, రాజకీయ నాయకులు, విఐపీలు, సెలబ్రిటీలు కూడా చాలామంది వస్తున్నారు. అందులో ఇవాళ లాస్ట్ డే అవ్వడంతో పబ్లిక్ మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. మీరు వచ్చి ఇవాళ ఖైరతాబాద్ గణేశుని మీరు కూడా దర్శించుకోండి. ఇది ఇవాళ లాస్ట్, రేపటి నుంచి దర్శనాలు ఉండవు. ఇవాళ సాయంత్రం లాస్ట్ హారతి ఉంటుంది. ఆ హారతి తర్వాత ఇంకా దర్శనాలు ఆపేస్తారు. ఇంకా అదంతా డిస్మాండిల్ చేసే పనులు ప్రారంభమవుతాయి. ఆ డిస్మాండిల్ తర్వాత ఇంకా డైరెక్ట్ నిమజ్జనానికి తీసుకెళ్తుంటారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరం లాస్ట్ రోజు దర్శనాలు కావడంతో జనాలు చూడొచ్చు తండోపతండాలు వస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులో కూడా తలనొప్పిగా అయిపోయింది. చాలా కంట్రోల్ చేస్తున్నాను కూడా పబ్లిక్ కంట్రోల్ అవ్వట్లేదు. వస్తూనే ఉన్నారు పబ్లిక్. అక్కడ వెళ్తున్నా అని కూడా ఇక్కడ వస్తూనే ఉన్నారు. అసలు ఇంత పబ్లిక్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చినట్టు ఈవెన్ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. మీరు ఒకసారి వినాయకుడిని లాస్ట్ దర్శనం మీరు కూడా ఒకసారి వినాయకుడిని దర్శనం చేసుకోండి.